సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వేగంగా సినిమాలు పూర్తి చేస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. జైలర్ వంటి భారీ విజయం తర్వాత దానికి సీక్వెల్ గా వస్తున్న జైలర్ 2 షూటింగ్ ను ఆయన ఇప్పటికే పూర్తి చేశారు. ఈ చిత్రం తర్వాత రజనీకాంత్ తన 173వ ప్రాజెక్టుపై పూర్తి దృష్టి సారించారు. ముఖ్యంగా లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై ఈ భారీ యాక్షన్ డ్రామాను నిర్మిస్తుండటంతో కోలీవుడ్ వర్గాల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుండి దర్శకుడి విషయంలో అనేక మార్పులు జరిగాయి. మొదటగా సీనియర్ డైరెక్టర్ సుందర్ సి పేరు వినిపించినా ఆయన వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకోవడంతో ఈ బాధ్యత ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఆ తర్వాత డాన్ ఫేమ్ సివి చక్రవర్తి పేరు ప్రముఖంగా వినిపించింది. రజనీకాంత్ కోసం సిబి ఏకంగా 80కి పైగా డిఫరెంట్ గెటప్స్ ను డిజైన్ చేయించారని, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని వార్తలు వచ్చాయి. మధ్యలో డ్రాగన్ ఫేమ్ అశ్వత్ మారిముత్తు పేరు తెరపైకి వచ్చినప్పటికీ చివరికి సిబి చక్రవర్తినే దర్శకుడిగా ఖరారైనట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టులో వినిపిస్తున్న మరో బిగ్గెస్ట్ న్యూస్ ఏమిటంటే దిగ్గజ దర్శకుడు శంకర్ ఇందులో విలన్ పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శివాజీ, రోబో, 2.0 వంటి సంచలన చిత్రాలతో రజనీని డైరెక్ట్ చేసిన శంకర్ ఇప్పుడు ఆయనకు ఎదురుగా పవర్ఫుల్ విలన్ గా స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక అరుదైన విషయంగా మారుతోంది. ఈ పాత్ర కోసం చిత్ర బృందం శంకర్ను సంప్రదించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ నిజమైతే వెండితెరపై హీరో విలన్ల పోరు నెక్స్ట్ లెవెల్లో ఉండడం ఖాయం. కేవలం శంకర్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో కమల్ హాసన్ ఒక కీలకమైన అతిథి పాత్రలో మెరవబోతున్నట్లు వస్తున్న వార్తలు అభిమానులను థ్రిల్ చేస్తున్నాయి. ఒకవేళ ఇది పట్టాలెక్కితే దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రజనీ, కమల్ జోడీని ఒకే ఫ్రేమ్లో చూసే అవకాశం లభిస్తుంది. కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తూనే ఈ చిత్రంలో భాగం కావడం ప్రాజెక్టు విలువను అమాంతం పెంచేసింది. ధురంధర్ తరహా మాస్ ఫార్ములాతో సరికొత్తగా ఈ సినిమాను తీర్చిదిద్దాలని టీం భావిస్తోంది. రాక్ స్టార్ అనిరుద్ధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా రజనీకాంత్ క్యారెక్టర్ లుక్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏకంగా 80కి పైగా వైవిధ్యమైన గెటప్స్ ను సిద్ధం చేయడం సినిమాలోని వైవిధ్యాన్ని సూచిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు సంబంధించి శంకర్ ఎంట్రీ, కమల్ క్యామియో మరియు దర్శకుడి అధికారిక ప్రకటన కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.